మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిబిఎస్ లో బస్సు చోరీ అంశం మిస్టరీగా మారింది. 2 రోజులు కావస్తున్న బస్సు ఎక్కడుందనేది అధికారులకు అంతు చిక్కటం లేదు. ఎవరు చోరీ చేశారు, ఎక్కడకు తీసుకెళ్లారనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. తూప్రాన్ టోల్ గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో బస్సు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నిందితులు బస్సును నాందేడ్ వైపు తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సును చోరీ చేసిన దుండగులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. చోరీకి గురైన బస్సు కుషాయిగూడ డిపోకి చెందినదిగా పోలీసులు తెలిపారు. 2009 మోడల్కి చెందిన బస్సు నెంబర్ AP11Z6254 అని చెప్పారు. ఆర్టీసీ బస్సు చోరీకి గురి కావడంపై రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. కుషాయిగూడకు చెందిన మెట్రో సిటీ బస్సు చోరీ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బస్సు ఎక్కడుందో కనిపెట్టాలని, టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. నగరంలోని అన్ని డిపోలు, బస్ స్టేషన్ల వద్ద నిఘా పెంచాలన్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 23వ తేదీ రాత్రి మెట్రో సిటీ బస్సును డ్రైవర్, కండక్టర్ నైట్ హాల్ట్ కోసం ఉంచారు. తెల్లవారుజామున తిరిగి వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు. కంగుతిన్న డ్రైవర్, కండక్టర్ కాసేపటికి కోలుకొని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. బస్సు చోరీకి గురైనట్లు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. 2016లో కూడా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 2 బస్సుల చోరీకి గురయ్యాయి. తాజా ఘటనతో ఆర్టీసీ బస్సులకు భద్రత లేకుండా పోయిందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఇక బస్సులను దాచిపెట్టడం ఎలా అన్న ప్రశ్న ఆర్టీసీలో సైతం ఉత్పన్నమవుతోంది. బస్సుల భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సరైన సెక్యూరిటీ లేకుంటే బస్సులను కాపాడడం కూడా కష్టమవుతుందనే భావన సైతం వ్యక్తమవుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎన్ని రోజుల క్రితం ఈ ఆర్టీసీ బస్సు చోరీ కావడం జరిగింది? అలాగే ఇప్పటి వరకు ఏమైనా దీనికి సంబంధించి క్లూ లాంటిది ఏమైనా లభించిందా? అదేష బస్సు చోరీ అవుతూ 2 రోజులు అవుతున్నా ఈ బస్సుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. తుఫాన్ గేట్ దగ్గర మాత్రం విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. బస్సు చోరీలకు సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఈ రోజు మంత్రి అధికారులతో చర్చించడం జరిగింది. అన్ని బస్ స్టాండ్లలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రక్షణ చర్యలు చేపట్టాలనే ఆదేశాలు కూడా మంత్రి ఇవ్వడం జరిగింది. బస్ డిపోలలో ఉన్న బస్సులు సేఫ్ గా ఉన్న, బస్ స్టాండ్లలో రాత్రిపూట ఉండే బస్సులకు రక్షణ లేదన్న ఒక అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేయడంతో అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ స్టాండ్లలో కూడా బస్సులు నైట్ హాల్ట్ బస్సులకు సేఫ్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చోరీకి గురైన బస్సుకు సంబంధించి తొందరగా గుర్తించాలన్న ఒక అభిప్రాయంతో మంత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో కూడా మాట్లాడడం జరిగింది. బస్సుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వీలైనంత తొందరగా గుర్తించాలని పోలీసులను మంత్రి కోరినట్టు తెలుస్తుంది. హైవే పెట్రోలింగ్ కు సంబంధించిన పోలీసులు కూడా ఇందుకు సంబంధించి అలర్ట్ చేయడం జరిగింది. హైవేలపై ఎక్కడైనా కనిపిస్తే వెంటనే బస్సును అదుపులోకి తీసుకోవాలన్న ఆదేశాలు కూడా మంత్రి ఇవ్వడం జరిగిందని చెప్పారు. శ్రీకాంత్, అంటే బస్సు అదృశ్యమై ఇప్పటికీ 2 రోజులు గడుస్తుంది. మరి ఎవరి మీదనైనా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారా? అంటే ఇది ఆర్టీసీ బస్సు అదృశ్యం అయింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే దీన్ని చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారా, లేకపోతే బయట వ్యక్తులు ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారా? గతంలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే ఆర్టీసీకి సంబంధించిన అంటే సిబ్బంది ఈ బస్సు చోరీలకు పాల్పడినట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే అనుమానాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. బస్సు చోరీకి సంబంధించి అంటే ఆకతాయిగా చేసిన వ్యవహారమా, లేదంటే ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా ఆ శాఖపై కోపంతో, లేకపోతే క్రమశిక్షణ చర్యలు అనుభవిస్తున్న కార్మికులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు
అన్న ఒక అభిప్రాయాన్ని మాత్రం ఆర్టీసీ అధికారులు వ్యక్తం చేస్తుండడం జరిగింది. అయితే బస్సు ఆచూకీ దొరికితే తప్ప దీని గురించి స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.